ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా మంచి మంచి పరిహారాలు ఈరోజు మనం మాట్లాడదాం. మరి వీళ్ళకి ఆర్థికంగా బాగుండాలన్నా, డబ్బు నిలబడాలన్నా, అప్పులేమీ ఉండకూడదు అనుకున్నా కూడా మంచి ధనపరంగా మంచి మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి. తప్పకుండా అబ్బా. మిథున రాశి వారు అంటేనే జెమిని ఇంగ్లీష్లో. సో ఇట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇస్మార్ట్ శంకర్ లాగా డబల్ మైండ్ సెట్తో కలిగినటువంటి వారు, చాలా అదృష్టవంతులు. ఒక పని చేస్తూ మరొక పని కావాలి అని అనుకునేటువంటి సిచ్యువేషన్స్, రెండు చేతులతో 4 పనులు చేసేటువంటి గొప్ప న్యాక్, తెలివి, తేటలు కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు. అయితే మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుంచి 2023, 24 కూడా పెద్దగా కలిసి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏదో 2025 కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా వీరి పరిస్థితి ఉన్నది. సో మరెందుకు ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ప్రదేశ మార్పుల, స్థాన చలనాలు జరిగినవి, అదేవిధంగా కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్, వివాహం జరిగిన తర్వాత వివాహం చెడిపోవడం కానీ, డైవర్స్ దాకా వెళ్ళడం కానీ, వాహన ప్రమాదాలు కానీ ఇవ్వచ్చును. అదేవిధంగా పుట్టినటువంటి పిల్లలు పుట్టినాక ఒక నెల రోజులకో 20 రోజులకో మరణించినటువంటి దాఖలాలు, ఇవన్నీ కేసులు నా దగ్గరికి వచ్చినాయి. భూ సంబంధిత ఆస్తి లావాదేవీలలో మోసపోవడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి వారు పాపం మిథున రాశి వారు. చాలా అమాయకులు, చాలా ప్రేమ కలిగినటువంటి వారు. బంధువులు అంటే ఎంతో ఇష్టం వీరికి, ఈ మిథున రాశి వారికి. అయితే మిథున రాశి వారు ఖచ్చితంగా ప్రతి ఆదివారము ఒక 2 ఎండుమిర్చీలు, మిరియాలు, రాళ్ళ ఉప్పును తీసుకొని చక్కగా కూడా వీరికి వీరే ఒక 9 సార్లు తిప్పుకొని ఊసేసి ఒకసారి వీటిని కాల్చాలి నిప్పులపై. వీటిని ఎప్పుడైతే కాలుస్తారో మీపై ఉన్నటువంటి నరఘోష, నరసంబంధిత బాధ మొత్తము కూడా తొలగిపోతుంది. మిథునం అంటేనే దీని సింబలే డబల్. వీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయవచ్చును, పొత్తుల వ్యాపారం చేయవచ్చును. వీరికి కలిసి వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే మీడియా రంగం, అదేవిధంగా విఎఫ్ఎక్స్, ఎడిటింగ్స్, సాఫ్ట్వేరు, అదేవిధంగా మీడియా సమావేశాలు, ఒక యాంకర్ కానీ లేదా మీడియాలో ఏమైనా ఎడిటింగ్ చేసేటువంటి పరిస్థితులు, గ్రీన్ మ్యాట్, విఎఫ్, ఇలా మెడికల్ రిలేటెడ్ కూడా బాగుంటుంది. మెడికల్ రిలేటెడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఇంకో 2-3 కలిసి ఏదైనా మంచి బిజినెస్ కనుక ప్లాన్ చేస్తే మంచి అద్భుతమైనటువంటి యోగంగా ఉండేటువంటిది మిథున రాశి. సో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మరి వీరికి డబ్బు పరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నరఘోష, నరదృష్టి సంబంధించినటువంటి సంబంధాల నుండి దూరం పోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఇట్టి మిథున రాశి వారు ఏం చేయాలి ఇంకా అంటే సముద్ర స్నానాన్ని ఆచరించాలి. మిథున రాశి వారు నెలకు ఒకసారైనా సముద్ర స్నానాన్ని ఆచరించడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ మిథున రాశి వారు వారి వ్యక్తిగత జాతక రీత్యా సింహరాశి వారినో, మకర రాశి వారినో, మేషరాశి వారినో వివాహం చేసుకుంటే ఇంత కష్టమే అని చెప్పుకోవచ్చు. కర్కాటకము, కన్య, ధనస్సు, మీనము కొంత పర్వాలేదు వీరికి. ఇక లవ్ మ్యారేజ్ జోలికి పోవద్దు వీరు, ఈ యొక్క మిథున రాశి వారు.
లవ్ రిలేటెడ్ ఎట్టి కోశాన కూడా పోవద్దు. అదేవిధంగా మిథున రాశి వారికి నరఘోషకు సంబంధించి అంటే ఇందాక మనం ఒక పరిహారం చెప్పుకున్నాం. మరొకటి ఏమిటి అంటే వీరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది, దాని వెనకాల వీరి సిగ్నేచర్ పెట్టి ఖచ్చితంగా వీరి పర్సులో పెట్టుకోవాలి అది మిథున రాశి వారు. అదేవిధంగా ఈ యొక్క గుర్రపు డెక్కాల నుంచి అద్దిస్తారు ఇనుము, ఆ గుర్రపు డెక్కాను స్వీకరించి దానితో ఉంగరం తయారు చేయించాలి. మరి మంచిగా గుర్రము పరిగెట్టి ఉన్నటువంటి ఆ కింద డెక్కాను తీస్తారు. తీసినప్పుడు ఆ గుర్రపు డెక్కాను వీరే సంపాదించుకోవాలి, వీరే వెళ్ళి దాన్ని కొనాలి, తీసుకొని రావాలి, వచ్చి శుభ్రం చేసి అవసరం వారి వద్దకు వెళితే గోల్డ్ స్మిత్ వారి వద్దకు దానిని ఉంగరంగా చేయించుకొని పెట్టుకున్న ఎడల వీరి జీవితంలో విశేషమైనటువంటి డబ్బుకు లోటు అనేటువంటిది ఉండదు. ఇది మహాలక్ష్మి యోగంగా వీరికి చెప్పబడుతూ ఉన్నది. ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడు మ్యాక్సిమం ఒక 3/4 కానీ లేదా 5/6 కానీ అంతా ఉండేటువంటి ఒక స్టిక్కర్ను వీరి యొక్క హాల్లో దీన్ని పెట్టాలి. తూర్పు దిశగా కానీ నార్త్ దిశగా కానీ దీన్ని పెట్టడం ద్వారా ఇంట్లో విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గొడవలు జరుగుతున్నాయన్నా సద్దుమణుగుతాయి, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా వీరి ఇంట్లో కిచెన్లో ఒక ఎరుపు రంగు జాకెట్ పీస్ కానీ ఎరుపు రంగు జాకెట్ పీస్లో ఒక కొబ్బరికాయను ఏకాక్షి కొబ్బరికాయను కానీ పెట్టి లేదా నవధాన్యాలను పెట్టి ఒక మూటగా మార్చి ఇంట్లో మనకు కిచెన్ సౌత్లో ఆగ్నేయం మూలన దీనిని పెట్టాలి. పెట్టిన ఎడల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి ధనపరమైనటువంటి దాని గురించి. ఓవరాల్గా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి వీరికి ఏ దశ నడుస్తూ ఉన్నది, ఏ దశ యోగిస్తుంది, ఏ దశ యోగించదు, మరి యోగకారకుడు ఎవరు అనేటువంటి విషయాలను మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళిపోవచ్చు. అయితే మరి దీనికి సంబంధించి తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. మీరు మీ జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళే క్రమంలో కొంత సమయాన్ని నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. తప్పకుండా ఒకటే చెప్తున్నా, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అంతే. ఇది మాత్రం గన్షాట్. మీరు ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే మీరు నిజంగా అదృష్టవంతులే. నన్ను ఒక్కసారి కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి, అంతే. మిథున రాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా మంచి శక్తివంతమైన పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.